ఆయన వ్యక్తిత్వాన్ని చూద్దాం. ఓకేనా? వ్యక్తి అంటే ఏందన్నా? అది వెరీ గుడ్. ఆలోచించువాడు, అనుభూతి చెందువాడు, ప్రవర్తించువాడు. ఓకేనా? వ్యక్తి అంటే ఇది. సో వ్యక్తి ఎవరెవరిని వ్యక్తిగా చెప్పాము? ఆలోచించే తత్వం ఎవరెవరికి ఉంది? దేవుడికి ఉంది, మనుషులకు ఉంది, అపవాదికి కూడా ఉంది అని ఆలోచించాం. అర్థమైనా? కాబట్టి వీళ్ళు వ్యక్తులు. సో ఈ వ్యక్తికి ఏమేమి ఉండాలి అని అంటే అది మీకు ఇవ్వబడిన పేపరు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ఉండాలి. ఆయన వ్యక్తిత్వంలో కూడా ఏమి ఉండాలో చెప్తున్నాడు చూడండి. చదవండి బైబిల్. చదవండి అన్న. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. ఆయన వ్యక్తిత్వములో అర్థమైనా నా దైవత్వములో ఏముండాలట? ఆయన ప్రేమ స్వరూపి. దేవుని యొక్క దైవత్వములో ఉండవలసిన లక్షణాలు ఏంటి అని అంటే, ఒకటి ప్రేమ స్వరూపి ఉండాలి. రెండోది చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం. నీతి స్వరూపుడు. ఇకనైనా రెండోది ఎవరంట? నీతి స్వరూపుడు. మొదటిది ప్రేమ స్వరూపి, రెండోది నీతి స్వరూపి. మూడవది చూడండి, యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం. పరిశుద్ధుడు అయిన తండ్రి. కనుక దేవుడు ఎట్టేవాడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన దైవత్వములో 3 గుణాలు ఉన్నాయి. ఆయన శక్తులలో ఎన్ని శక్తులు ఉన్నాయో చూశారు. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. దేవుడు అని అంటే శక్తి ప్లస్ వ్యక్తి. శక్తి ఉండాలి, అతనికి వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఒట్టి శక్తి ఉండి వ్యక్తిత్వం లేకపోతే ఆయన ఎవరు కాదు? దేవుడు కాదు. కనుక ఆయన వ్యక్తిత్వంలో కూడా ఏదేది ఉండాలి అని అంటే, ఒకటి ఆయన ప్రేమ స్వరూపి అయి ఉండాలి, రెండోది నీతి స్వరూపుడై ఉండాలి, మూడవది పరిశుద్ధత కలిగిన వాడై ఉండాలి. ఈ 3 వ్యక్తిత్వాలు కలిగి ఉంటే దాన్ని వ్యక్తిత్వం అంటాం. ఈరోజు దేవుళ్ళు అనబడి పిలువబడుతున్న వారందరూ ఖచ్చితంగా దేవునికి ఉండవలసిన సుగుణాలన్నీ వాళ్ళ దగ్గర ఉండాలి. అందులో ఈ సుగుణాలు ఉన్నాయా? ఏది? ఆయన ప్రేమ స్వరూపా, దేవుడు అనే ఆయన ప్రేమ స్వరూపా, లేదా నీతి స్వరూపా, ఆయన పరిశుద్ధుడా? ఆయనకి మాత్రమే దేవుడు అన్న అర్హత, దేవుడు అన్న పేరు పెట్టాలి. కాబట్టి ఈ లేఖనానుసారంగా మనం ఆలోచిస్తే ఒక్కొక్కటి వివరిస్తాం. ప్రేమ అంటే ఏంటి అయినా, ప్రేమ స్వరూపి అంటే ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడంటే ఆ ప్రేమలో ఏదేది ఉంటే ఆయన ప్రేమ స్వరూపి అవుతాడు, ఏదేది లేకపోతే దేవుడు ప్రేమ స్వరూపి కాదు. కాబట్టి మొదటి దాని గురించి ఆలోచిద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి. ఏనైనా ప్రేమలో ఏమి ఉండాలి అని అంటే దాదాపు 4 లక్షణాలు రాశాడు. ABCD ఉంది, చూసారా? ఒకటి ప్రేమలో ఏముందంటే ఆయన దయ కలిగిన వాడు. ప్రేమ అంటేనే దయ కలిగిన వాడు. తండ్రి అనే దేవుడు ప్రేమ స్వరూపి. ఓకేనైనా
ప్రేమ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడమ్మా? మనుషుల మీద ఏం చూపించాడా? దయ చూపించాడు. ఏంటి ఆయన దయ? ఏ దయ చూపించాడు ఆయన మన మీద? ఆయన వింటున్నారా? నేనేం చెప్పాలనుకుంటున్నాను అర్థమైందా? దేవుని యొక్క అదృశ్య లక్షణాలలో రెండవ భాగమైన వ్యక్తిత్వాన్ని గురించి చెప్తున్నాం, దైవత్వాన్ని గురించి తెలుస్తున్నాం. ఆ దైవత్వంలో కూడా ఏముంది? ఆయన ప్రేమ స్వరూపి అన్నదాని గురించి చెప్తున్నాం. ఆయన ప్రేమ స్వరూపి అని అంటే, ఆ ప్రేమ ఉంది అని అంటే ఆయన ఏమేమి ఉంటే ఆ ప్రేమ అవుతుంది? సుగుణాలు అంటే ఏముండాలట? దయ ఉండాలా, కరుణ కనికరం కలిగిన వాడై ఉండాలా, దీర్ఘశాంతం కలిగిన వాడై ఉండాలా, క్షమించేవాడై ఉండాలా. ఈ 5 సుగుణాలను కలిగిన వాడు, ఈ 4 సుగుణాలను కలిగిన వాడు ప్రేమ స్వరూపి అవుతాడు. అందులో ఇప్పుడు ఒక్కొక్కటి వివరించుకుందాం. ఏదేది? ఒకటి దయ కలిగిన వాడు. దేవుడు అన్న ఆయన దయ కలిగిన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడా? సరేనా? దయ అంటే ఏందన్నా? ఆయన దయ చూపించడం అంటే ఏంటి? దయ మన కింద జాలి ఉందిగా. సరే, జాలి అంటే ఏం చెప్పండి మరి? జాలి అంటే మరి దయ అంటారేమో. ఏందైనా దయ అంటే మా పట్ల దయ చూపించవా అంటాం. ఈరోజు దేవుడు దయ చూపించకపోతే, ఆ వ్యక్తిత్వం తను కలిగి ఉండకపోతే ఈరోజు మనం అందరం బ్రతికుండే వాళ్ళం కాదు. అవునైనా ఆయన దయ చూపిస్తున్నాడు. అదే ప్రేమ. ఆ ప్రేమలో దయా దాక్షిణ్యం అంటాం, చూసారా? దయ ఏంటి? ఆ దయ అని అంటే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. విన్నా? దేవదూతలు ఏం చేశారైనా? పాపం చేశారు లేదమ్మా? దేవదూతలు ఎక్కడున్న వాళ్ళు? పరలోకం ఉన్న దేవదూతలు ఏం చేశారట? పాపం చేశారు. పాపం అంటే ఆజ్ఞ. అక్కడ ఆజ్ఞను అతిక్రమించిన దేవదూతలను ఏం చేశారు తెలుసా? దేవుడు వదిలిపెట్టలేదు, శిక్షించాడు. ఓకేనా? శిక్షించి ఎక్కడ తీసుకొచ్చి పడేశాడని ఉంది? పాతాళ లోకంలో ఎత్తుకు ఏం చేశాడట? చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి చూసారా, కటిక చీకటి గల బీలమునికి త్రోసి తీర్పుకు వారిని ఏముంచాడంటే ఆయన? తీర్పు వరకు వారిని కావల్లో ఉంచాడు. అదే తప్పు, అదే ఆజ్ఞను మనుషులు అతిక్రమిస్తే మనుషులను అతిక్రమిస్తే మనుషులను కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఆ లెక్క ప్రకారం అదే పాతాళ లోకంలో ఎత్తుకు పడేసేయాల. దేవదూతలు పాపం చేశారు కాబట్టి ఏం చేశాడు ఆయన? పాతాళ లోకంలో పడేశాడు. అవునా కదా? అదే తప్పు మానవులు చేస్తే అదే పాపమే కదా చేసింది. ఆ చేసిన మానవుల్ని ఏం చేశాడు? అదేమ్మా, ఎత్తుకుపోయి పాతాళం వేయకుండా. అవునైనా ఎందుకు చూపించాడు మన మీద దయ? మనం కూడా పాపం చేస్తే మనం కూడా పాతాళ లోకానికి అర్హులమే. కానీ మనల్ని ఎత్తుకోబోయి అదేవిధంగా కాళ్ళు చేతులు కట్టి ఎత్తుకొని పోయి పాతాళ లోకంలో పడవేయకుండా నీ పాపాలను పోగొట్టడానికి తన కుమారుని తీసుకొచ్చి చంపేశాడు. మన పాపాలను పోగొట్టడానికి ఆయన తన కుమారుడని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని చిందింపచేసి మన పాపాలను క్షమించాడు. ఎందుకని? ఎందుకమ్మా?
ఎందుకంటే నీ మీద ఆయనకు దయ ఉంది కనుక. అర్థమైందేనా? నీ మీద ఆయన దయ చూపించాడు కాబట్టి. పోలీసులు పట్టుకున్నారనుకో, నిన్న తప్పు చేసిన వాళ్ళు తుప్పు రేగొడుతూ వస్తున్నారనుకో, మధ్యలో నువ్వు కనబడ్డావు అనుకో, నిన్ను చూసి కొట్టకుండానే వదిలి పంపించేశాడు అని అంటే నీ మీద ఆయన ఏం చేసినట్ట? దయ చూపించినట్టు. ఓకేనా? దయ చూపించేటట్టు మనం ఏం చేసామండి అసలు? నా పాయింట్ అర్థమైందా మీకు? దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని వదిలిపెట్టకుండా కటికి చీకట్లో ఎత్తుకోబోయి వేసేసిన ఆయన, అదే పాపాన్ని మనము చేసినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడట, శిక్షించలేదట. కిందకు పోండి, మీరు కిందకు పోండిరా, కిందకు పోండి. అప్పుడు ఎందుకు వదిలేశారు ఈ మేడంలా? రైట్. ఎందుకు తెలుసనైనా? ఎందుకు తెలుసా? మన మీద దయ చూపించాడు. అవ్వ ఆదాము ఏం తప్పు చేశారు నాన్న? బాగా గుర్తించండి. దేవుడు దయ చూపించాడు. ఆయన దయామయుడు. ఆయన దయ చూపించగల కారణం ఏంటంటే, అవ్వాదము తినవద్దన్న దాన్ని తిన్నారు కదా అమ్మా, తినవద్దన్న దాన్ని తిన్నారు కదా, ఆజ్ఞ అతిక్రమమే కదా అది. కానీ వారిని ఎందుకు వదిలిపెట్టేశాడు అని అంటే, పాతాళలోకంలో పడవేయకుండా భూమి మీద ఎందుకు వదిలిపెట్టేశాడు? ఏమన్నా చెప్పు. అది వారిని మోసం చేశారు. ఎవరు? అపవాది. మీకు అర్థమైందా లేదా? వారు మోసం చేయబడ్డారు. వారు చేయలేదు, తప్పు చేయించారు. చేయించింది ఎవరైనా? అపవాది. తప్పుని చేయించినది అపవాది. ఎందుకని? దేవుడికి అపవాదికి గొడవ. అర్థమైందా? దేవునికిని అపవాదికిని గొడవ అయితే మనం ఏం చేసాము? అర్థమైందా? దేవునికి అపవాదికి గొడవ. ఈ గొడవ అవ్వాదమ్ములకి తెలియదు. తెలుసు అయినప్పుడు అవ్వాదమ్ములకు ఆ రోజు తెలుసా? తెలీదు. మరి ఏం జరిగింది? తప్పు చేస్తూ ఉన్నారు అంటే తప్పు చేయిస్తున్నది ఎవరు? అపవాది. ఎందుకనంటే, పరలోకాన్ని నాకేనన్నావు, ఆ పరలోకాన్ని మనుషులకి ఇస్తానన్నావు, ఇదే నా పోటీ. ఈ మనుషులను ఒక్కరిని కూడా నేను ఎక్కడికి రానియనా? పరలోకానికి రానియను అని వారిద్దరి మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఆపుకో, చూద్దాం, నా పిల్లలు నేను భూమి మీద పుట్టించిన వారిని తిరిగి నా లోకానికి తీసుకొచ్చుకుంటాను అని ఆయన ఛాలెంజ్ చేశాడు. ఈయనేమంటున్నాడు? ఒక్కరిని పరలోకానికి పోనీయం. ఈ పోటీలు మనుషులకి తెలియకూడదు. ఇందులో నువ్వు గెలుస్తావా, నేను గెలుస్తానా? అర్థమైందైనా? అలాగూ వారు అక్కడ కూర్చొని ఇరు శక్తుల మధ్య మానవులు కొట్టుకుమిట్టుకులాడుతున్నారు. తెలిసి ఉంటే ఆ రోజే దేవుణ్ణి గెలిపించుండేవాడు. అవ్వ ఆదాము కలిసి, పొరా మేము తినము, నా తండ్రి ఇల్లని. కానీ చెప్పకుండానే వచ్చి అమర్చాడు. నా పాయింట్ అర్థమైందనైనా? మీకు అర్థం అవడానికి చెప్తాను వినండి. భార్య భర్తలు ఇద్దరు గొడవలాడు ఉంటారు. అవునైనా? భార్య భర్తలు ఇద్దరు ఏమై ఉంటారమ్మా? గొడవలు చేసుకుంటారు. కానీ స్కూల్కి పోయిన పిల్లోడికి అసలు విషయం తెలియదు. అవునా కదమ్మా? అబ్బాయి స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అమ్మ ఒక మూలలో ఉంది, నాన్న ఒక మూలలో ఉన్నాడు. అవునా కదా? నేరుగా వచ్చేసి యథావిధిగా బాగున్నారులే అని చెప్పి మెడ మీద పెట్టడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదమ్మా. వెంటనే కోపం వచ్చిందనుకో, ఎవరికా? డాడీకి కానీ మమ్మీకి కానీ ఊతికి ఆరేస్తారు. అవునా? దెబ్బ తిని ఇసురు కొడితే బీరు సందులోకి పోయి దూరుకొని ఉంటాడు. అవునా కదా? ఇటు కొడితే ఇటు ఒక సగ పడిపోయి ఉంటుంది. ఆమె చేతిలో గెంటుతో వేసి ఉంటుంది. అవునా కదా? ఇది అర్థం కాకుండా దెబ్బలు తిని ఆడ మూల కూర్చొని ముక్కి ఏడుస్తుంటే అప్పుడు మళ్ళా తండ్రి జాలి పడతాడు. దాని పేరే దయ.
ఎందుకు కొట్టినారు కదా, ఏదో చేశాడు, వచ్చి తప్పు చేశాడని కదా మీరు కొట్టింది. కొట్టినప్పుడు ఆయన వెళ్ళిపోవాలి కదా, కానీ మూడ కూర్చొని ఏడుస్తుంటే వదిలేయాలి కదా. కానీ అప్పుడు పోయి బుజ్జగించి ఒంట్ల మీద వేసుకుంటాం, గుండెల మీద బాధ వేసుకుంటాం వారిని. ఎందుకని? గొడవ నీకు నాకు కాదు, గొడవ మీ అమ్మకి నాకు. మధ్యలో వచ్చి మీ అమ్మ దెబ్బ నువ్వు తిన్నావు కాబట్టి నీ మీద నేను దయ చూపిస్తున్నాను అంటాడు. దాని పేరు దయ. అంటే తప్పు ఎవరు చేయలేదా? బిడ్డ తప్పు చేయలే, కానీ శిక్ష అనుభవించాడు. అందుకే అతన్ని ప్రేమించాలనుకున్నాడు దేవుడు. అందుకే అతని పైన దయ చూపించాలనుకున్నాడు. అందుకే అతను దయామయుడుగా మారాడు. నా పాయింట్ అర్థమైందన్నా? దేవుడు దయామయుడు అంటే ఇది. ఈ వ్యక్తిత్వం ఏ దేవుడికైనా ఉందో చూపించండి నాన్న. తప్పు చేసిన తమ పిల్లలను తిరిగి హక్కును చేర్చుకునేవాడే సర్వశక్తి కలిగిన తండ్రిని దేవుడు. అవాదము ఆ తప్పే చేశారు. చిన్న తప్పు తినవద్దన్న దాన్ని తినేశారు. ఇంకేమైనా చేశారు నాన్న? తినవద్దన్న దాన్ని తినేసింది. అందుకే దేవుడు ఒక దెబ్బేసేసాడు. మనం కూడా చెప్పలా, అమ్మ నాన్న పిల్లలను కొట్టినట్టు కొట్టేశాడు. కొట్టేసి అలా వెళ్ళి ముక్కి ఏడ్చుకుంటుంటే తండ్రి ఏ విధంగా అయితే తేరదీశాడో అదే విధంగానే తండ్రి అనే దేవుడు కూడా అవాదమును చేరదీశాడు. ఎలాగ చేరదీశాడు చెప్పండి అన్న? వాళ్ళు బట్టలు లేకుండా ఆకులు కుట్టుకొనేసి పొద్దుపోయేలోపు మరలా ఆకులు వాడిపోయి రాలిపోయి మరలా ఆకులు కుట్టుకొని మరలా రాలిపోయి అవస్థ పడుతూ ఉంటే అదే కోపడిన దేవుడు వారి మీద దయ ఉంచి చర్మపు చొక్కాలను గుట్టించాడే. మరి దీని పేరు ఏందన్నా? అది అందుకే అతను దయామయుడు. దేవుడు ఎవరైనా దయగలిగిన వాడు. దేవుడు అంటే ఈ దయ ఉండాలి. కొట్టే హక్కు ఆయనకే ఉంది. అలాగే కొట్టిన వారి మీద దయ చూపించే హక్కు కలిగిన వాడే దేవుడు. అపవాది చూడండి, ఆయన అపవాది చూడు. అపవాది కూడా అదేవిధంగా కొట్టాడు. కూడా ఎవరిని? ఇస్కరియోతు యోధా అని దెబ్బ కొట్టాడు. కొట్టాడా లేదా? కొట్టేశాడు. అదే అవ్వాదమును కూడా కొట్టాడా లేదా? ఈ పండు తిను మీరు దేవతలు అయిపోతారని చెప్పి కొట్టాడు. కొట్టిన తర్వాత దేవుడు దెబ్బ కొట్టాడు. కొట్టినప్పుడు ఏడ్చున్నప్పుడు అపవాది వచ్చి బుజ్జగిచ్చాడా? ఇస్కరియోతు యోధాని బుజ్జగిచ్చాడా? ఏం చేశాడు తెలుసు? ఇస్కరియోతు యోధాని 30 వెండి నాణాలు నీకు ఎవరు నమ్మేసిందే? యేసు. ఒక నీతిమంతుని నమ్మేశావు కదరా రే ఎదవా, అసలు నువ్వు బతికుండాలరా నువ్వా? అలా రెచ్చగొట్టి ఉరి కంబానికి ఎక్కించాడమ్మో. అర్థమైందా? ఉరి కంబం ఎక్కించి నిత్య నరకగ్నికి గురైపోయేలా చేశాడు. అందుకే వాడు దేవుడు కాలేడు. వాడు ఎన్ని రూపాలలో దైవక్తాల లక్షణాలు కలిగి ఉంటానని చూపిస్తూ ఉన్న వారి వెనకాల ఉన్న రాక్షసత్వం ఇదే. ఈరోజు దేవుళ్ళు దేవతలను పిలబడుతున్న వారందరూ చూడు, నరబల్యా, నరును బలిగా తీసుకుంటారా? దేవుడు ఎక్కడైనా నరను బలిగా ఇమ్మన్నాడా నాన్న? తప్పు చేస్తే వారిని చంపాడు, కానీ ఇంకొకటికి బుద్ధి రావడానికి. అర్థమైందా? తప్పు చేసినటువంటి నోవహు దినమున ఉన్న జనాన్ని జల ప్రళయం చేత చంపేశాడు దేవుడు. అవునన్నా? చంపాడులే. తప్పు చేసినందుకు తప్పు చేయని వారిని కూడా శిక్షించాడు అపవాది. నటించాడు, పాపంలోకి తొక్కి పరేశాడు. నిష్కలంకంగా పాపం అంటే తెలియకుండా బతికినటువంటి మనల్ని పాపులుగా చేసి పరేశాడు నాన్న. అది వాడి కుయుక్తి. ఏమన్నా చిన్నప్పుడు దొంగతనం అంటే ఏందో తెలియదు, వ్యభిచారం అంటే ఏందో తెలియదు, నరహత్య అంటే తెలియదు. అటాటి మనకి యవ్వన ప్రాయం వచ్చిందో లేదో ఇవన్నీ నేర్పించాడు. సిగరెట్ తాగడం అంటే ఎందుకు నేర్పించాడు? నీ దేహాన్ని ఎంత తొందరగా నలగొట్టుకొని నువ్వు నాశనం అయిపోయి దేవునికి దక్కకుండా పోవాలో దానికి ఎన్ని ఆయుధాలు అయితే ఉన్నాయో, పాన్ పాక్, గుట్కా, సిగరెట్టు, మందు, అమ్మాయిలు, ఎయిడ్స్, ఇవన్నీ వచ్చేలా సృష్టించాడు వర్లారా. ఇవన్నీ పుట్టించాడు. ఎత్తుకోపోయి నేను ఇంత నరకాగ్నికి వేసేయాలనుకున్నాడు. అది వాడు చేసిన పని. కానీ దేవుడు దయగలిగిన వాడిని చూపించడానికే
తప్పు చేసిన వారందరినీ మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. తప్పు చేసిన వారు అదే ఆ లక్షలాది మంది ఆ జలప్రలయంలో చచ్చిపోయే ముందు ఒక్కసారి తలుపు దగ్గరకు వచ్చి మేమును లోనికి వచ్చేస్తామనంటే వద్దన్నాడా? నోవాహుకి దేవుడు గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు. వీళ్ళందరినీ ప్రేమిస్తున్నానరా నేను, వారే నా మీద తిరగబడి ఉన్నారు కాబట్టి వీరందరి మీద నేను దయ చూపిస్తున్నాను. ఇదిగో నేను కొంతమంది పాపులు నా ఆజ్ఞను అతిక్రమించే వారందరినీ చంపేయబోతున్నాను, వారందరికీ చాటి చెప్పు ఈ విషయాన్ని అని చెప్పి చాటి చెప్పి ఇచ్చి ఓడలో వచ్చి దూరుకోమను. అవునా? ఓడలోనికి వచ్చేయమని చెప్పిపోయి పిలిచాడు. వచ్చారంట నాయన? వచ్చారా? వాళ్ళు గేలి ఎగతాళి చేశారు. నువ్వు కడుతున్న ఓడ ఏడుంది, సముద్రం ఏడుందా? అర్థమేనా? ఎంత గేలి చేశారు చూడు. సముద్రం దగ్గర కట్టలేదు ఓడ. ఎవరా? ఇప్పుడు మనకు సముద్రం ఏడుందనా? ఏమా నోరు గారు చెప్పండి. సముద్రం ఏడుంది? 28 కిలోమీటర్స్లో. ఏ ఊరు దగ్గర? కృష్ణాపట్నం పోతే మీకేముందైనా సముద్రం. అటు కోడూరు పోతే సముద్రం. టూర్ పోదురులే కదా, టూర్ పోయాం మనకు మునుప్పుడు, అక్కడే వెళ్ళింది. అక్కడ ఉంది సముద్రం. హైదరాబాద్లో సముద్రం ఉందా? హైదరాబాద్లో పడవ కడతా ఉన్నాడు అనుకో, అవునా? పడవలు ఏడుండాలా? సముద్రం ఉండేదానికి కదా పడవ. ఏడ కడుతున్నారా? హైదరాబాద్లో పడవ కడుతున్నాడు కానా నోవాహు. ఇదేంట్రా బాబు, సముద్రం మీద నెల్లూరులో ఉంది, ఓడేమో హైదరాబాద్లో కడుతుండే. దాదాపు 700 కిలోమీటర్ దూరంలో కడుతూ ఉంటే నమ్ముతారమ్మా? ఎగతాళి చేశారు. ఆ సముద్రం ఏడంది, నువ్వు ఓడాడ కడుతున్నావు, నేను మమ్మల్ని కాపాడుతావు, నువ్వా? కట్టుకోరే ఎర్రోడో అని గేలి చేశారు. కట్టుకోర ముసలోడో అని పోయేటప్పుడు వచ్చేటప్పుడు అలా గేలి చేశారు. ఒక్కసారిగా అర్థమైనా సముద్రం హైదరాబాదుగా మారిపోయింది నా సంగతి. అదేనా? ఒక హైదరాబాదే కాదు, భూమి మొత్తము సముద్రంగా మారిపోయింది. అప్పుడు కూడా వచ్చి, అవునా కదా నైనా? వర్షం ప్రారంభమైంది, చెప్పిన మాట ప్రకారం సముద్రంగా మారిపోయేటట్టుంది భూమి, మేము వచ్చేస్తాము లోపలికి అని అన్నారా? లేదు. వెంటనే తలుపులు వేసిన తర్వాత వచ్చి అప్పుడు తలుపులు బాదుకుంటే, అందుకే కరుణ లేదనైనా కరుణ దయగలించాడు, దయ చూపించాడు. కాబట్టి ఆ నోవాహు ఫ్యామిలీ 8 మంది జీవులలో 2 జీవులు ఆడమ్మగా బతికడం జరిగింది. ప్రేమైన వాళ్ళ కనుక దేవుడు అన్నవాడు దయగలిగిన వాడు. అలాగే సొదొమ గుమ్మరే పట్టణంలో కూడా చూడు, ఆ పట్టణం అంతా ఏమైపోతుందైనా పాపంలో మునిగిపోయి ఉంటే ఇంకా చంపాలా వద్దే మీరే చెప్పండి. దేవుడే లేదని దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నప్పుడు తన సమయం, తన బలం, తన అంతా వ్యర్థమైపోయిద్ది. దేవుని పిల్లలుగా తయారవలసిన వారు తయారు కాలేకపోతున్నారు. వాళ్ళని తీసేసి వారి ప్లేస్లో నువ్వు నాటడం లేదా? ఫలింపని చెట్టును పెరికేసి మరలా ఫలించే చెట్టును నువ్వు నాటగలుగుతున్నప్పుడు మరి ఆ పని సృష్టికర్త చేస్తే తప్పేముంది? అందుకే చెప్పాడు, అప్పుడు కూడా చెప్పాడు, ఈ పట్టణాన్ని తొందరగా కాల్చేయబోతున్నాం. లోత్ చెప్పు, వెలో నువ్వు ఎవరెవరికి చెప్పి ఎవరైనా రక్షించుకోవాలనుకుంటున్నావు రక్షించుకో. గబగబా పరిగెత్తాడు. కొడుకులకు చెప్పాడు, అల్లుళ్ళకి చెప్పాడు. విన్నారా? భార్యకి చెప్పాడు. భార్య వినిందా? లేదు. ఉప్పు స్తంభంగా మారిపోయింది. పట్టణము అగ్ని గంధకం చేత మండిపోయింది. కానీ ఆ దయను పొందుకున్నవారు లోతు 2 కూతుర్లు. ఆ రోజు 8 మంది నీటి ద్వారా, ఇది అగ్ని ద్వారా 3. చెప్పునైనా దయ, ప్రేమ అంటేనా ప్రేమ కలిగి ఉన్నాడు అంటే ఆ ప్రేమలో దయగలిగిన వాడే దేవుడు. కాబట్టి ఆ దైవత్వపు గుణలక్షణాలను మనమును కలిగి ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నది. కాబట్టి దేవుడు వ్యక్తి, నువ్వు వ్యక్తి, నీకు గుడిది కావాలి. నువ్వు వ్యక్తిగా మారితేనే నువ్వు దైవత్వంలోకి మారగలవు. అందుకే నీకు కూడా దయ కావాలి. దయ ఒకవేళ లేదేమో దయగలిగి ఉండే ప్రయత్నం చేయండి. నేనేం చేయాలంటావా? ఇదిగో తనంటే ఎవరు తెలియకుండా ఇంకా బతుకుతున్నాడే, వాడి మీద దయ చూపించు, నన్ను ప్రేమించు, వాడికి చెప్పు. అది మీ ఇంటి ఆయన, అది మీ తమ్ముడు, అది మీ అన్న, మీది అక్క, మీ చెల్లెలు, మీ బంధువులు, మీ రక్త సంబంధులు, వారి మీద అంత దయ చూపించకూడదు? డిగ్రీలు చదువుతున్నారు, ఉద్యోగం కలిగి ఉన్నారు, వ్యాపారాలు కలిగి ఉన్నారు, దేవుని కలిగి ఉండలేదే.
కలిగి ఉండవలసిందే కలిగి ఉండకుండా కలిగి రానే దాన్నంతా కలిగి ఉన్నారే, వాళ్ళకి నిజం చెప్పండి వెళ్ళి. అర్థమైందమ్మా? ఇది దయ. చెప్పండి, దేవుడు ఎవరైనా దయ ఎందులో భాగం? అది ప్రేమ స్వరూప్ అంటే ప్రేమలో ఏముండాలి? ఆయన దయ ఉండాలి. అయినా రెండవది ఏదంటే ఆయన కరుణ కనికరము కలిగిన వాడు. దేవుడు ఎవరంటే దేవుడు అంటే ప్రేమ స్వరూపి. ప్రేమలో కూడా ఏముండాలి? అయినా ఒకటి దయ ఉండాలి, రెండోది ఎవరు ఉండాలి? కరుణ కనికరము కలిగిన వాడే ఉండాలి. లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువునైనా. 6:36. కాబట్టి మీ తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారయ్యుండుడి. మీ తండ్రి కనికరము కలిగిన వాడై ఉన్నట్టు మీరును కనికరము కలిగిన వారై ఉండండి. అదే కరుణ, అదే కనికరం. కరుణ చూపించాడు, లేకపోతే కటిక అగ్నితో కాలిపోయేవాళ్ళం మనుషులు అనేవారు. దేవుడు కరుణ చూపించాడు మన మీద, కనికరమును ప్రేమిస్తున్నాడు కనుక. వీళ్ళకేం తెలుసు? యుద్ధం అపవాదికి నాకు ఇది తెలియనిదే పిల్లలకి. దీన్ని ఎలాగైనా తెలియజేయాలనుకుని 66 పుస్తకాలను దేవుడు రాయించి మన ముందుకు తీసుకొచ్చి చూపించాడు. అది అర్థం చేసుకునేసి అపవాది యొక్క తంత్రములను గుర్తించి మరి దేవునికి చేరువ అవ్వాలని. మరి ఎంతమంది అవుతున్నారు చెప్పండి? తెలుసుకొని కూడా దూరం అయిపోయే వాళ్ళు ఉంటే. అందులో ఆయన ఏం కరుణ చూపించాడు. అందుకే ఒక ఉపమానం చెప్పబడింది. అయినా ఒక దారిన బాటసారి పోతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు దొంగల చేత చిక్కబడ్డాడు. దొంగల చేత చిక్కబడి వారి దగ్గర ఉన్న ధనమంతా పెరుక్కున్నారు. అతను డబ్బుతో దోచుకునేది కాకుండా కొట్టి ప్రాణం వరకు అతన్ని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అదే దారిన ఎవరెవరు పోయారంటే ఆయన ఒక యాజకుడు పోయాడు, ఒక లేవీయుడు పోయాడు, పక్కకి వెళ్ళిపోయారు. అవునా కదా నాయన? మనకెందుకు వచ్చిన గొడవ? వాడిని నేనే కొట్టామని చెప్పి కేసు పెడుతుందేమో. హెల్ప్ చేసేదానికి కూడా భయంగా ఉంది నాన్న. ఒకరోజు పోతా ఉన్నాము, కళ్ళెదురుగా దుమ్మును పడిపోయాడు ఒక ఆయన. అయ్యో పడిపోయాడు, మనం ఏదైనా హెల్ప్ చేయాలని కారు ఆపి గబ్బని దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి నీళ్ళు పోసి నిలబెడుతూ ఉంటే దారిని పోయే వాళ్ళు నేరుగా వచ్చి ఏమయ్యా కారుతో గుద్దేసావా అంటున్నారు. అర్థమైందా? కారుతో గుద్దేసావా? కారు ఆపి పడిపోయిన వ్యక్తికి నీళ్లు పోస్తూ ఉంటే అడుగుతున్నమాట నెంబర్ నోట్ చేసుకుని పోతున్నారు. ఓ అమ్మ, మనం ఆపిందే తప్పు అన్నట్టు అనిపించింది. తర్వాత అతనికి తీరా ఏంది అని అంటే స్పిడ్స్ అట. స్పిడ్సే కాదని ఉంటే మనం కొట్టినట్టే దాకలా. ఇంకా స్పిడ్స్ వస్తే నీళ్లు పోసాం. అర్థమైందేనా? ఈరోజు భయాలు అయ్యి ఆ రోజు కూడా నాకెందుకు వచ్చిందని వెళ్ళిపోయాడు యాజకుడు. అట్లా ఆయనైనా పరిసైడు అలాగే చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మనకెందుకు వచ్చిందిరా నాయన అని. ఆ దారి మీద వెళుతున్నావు మంచి సమరయుడు. అయినా మంచి సమరయుడు చూశాడు, గబగబా తీసి తన దగ్గర ఉన్న నీళ్లు పోసాడు. అవునా? ఆ గాయాన్ని తొందరగా కడిగి మందు పెట్టాడు. ఎవరు అయినా ఎందుకో మరి అది చేసి గాయాలు కట్టి తన వాహనం మీద, ఈయన కూర్చొని పోయే వాహనం మీద తనని ఎక్కించుకొని ఒక పూట కూల వాని ఇంటికి తీసుకెళ్ళి ఒక రెంటెడ్ హోటల్ లాగా దింపి అతనికి కావలసినవన్నీ బాగయ్యేంత వరకు ఆ కుటుంబాన్ని చూసుకోమని వారి దగ్గర డబ్బులు ఇచ్చి అతన్ని బాగా చూసి పంపించండి. అర్థమైందేనా? ఈయనెవరా? ఆయనే జాలి కలిగినటువంటి వాడు, కరుణ కలిగినటువంటి వాడు. కరుణించాడు. ఈ వ్యక్తిత్వం దేవునికి మాత్రమే.
ఇది చూపించడానికి ప్రపంచానికి ఇప్పటికీ జాలిని చూపించాలంటే వారు ఖచ్చితంగా క్రీస్తుని మాత్రమే చూపించాలి. దైవత్వపు గుణలక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తుని మాత్రమే చూపించాలి. ఎందుకంటే తను కనికరం కలిగిన వాడు కాబట్టి పాపుల పట్ల వెదికి కనికరాన్ని చూపించాడు. అవునా? పాపులందరూ అతన్ని పట్టుకోవాలనుకుంటూ ఉన్నారు. ఒక్కసారిగా పట్టుకొని అదేనా అతనిని సంఖ్యలు వేయబోయి అతన్ని తన శిష్యులో ఉన్న పేతురు వెంటనే కత్తి తీసి ఇతను నరికాడు. చెవు తీగాడ పడిపోయింది. మంచి చేసేవరా, చెయ్యగాదు తలెగిరిపోవాలని ఉండేవాళ్ళం మనమైతే. వెంటనే పేతుర్ని తిట్టాడు యేసుప్రభు. ఏం పని చేసావు నువ్వు? కత్తి తీసినవాడు కత్తితోనే చచ్చిపోతాడురా. అర్థమైందా? నువ్వు చేసింది తప్పు, దేవుడు చూసుకుంటాడు తనని, అంతేనా అని చెవు తెగి కింద పడిపోయి కొట్టుకులాడుకుంటున్నటువంటి సైనికుణ్ణి యేసుక్రీస్తును కొట్టడానికి, యేసుక్రీస్తు చెవును తెగ నరకడానికి వచ్చినటువంటి ఆ శత్రు సైనికుణ్ణి తన చేతుల్లో ఆ తెగిపోయినటువంటి చెవుని తీసి, మల్కు ఆయన పేరు, బాగు చేసి అతన్ని పంపాడు. దీని పేరు కనికరం కదా? నువ్వు చెప్పునన్నా, నిన్ను కొట్టడానికి వచ్చితే నిన్ను ఇంకా ఎత్తుకోపోయి సరసాల వేసేదానికి హత్య చేయడానికి వస్తూ ఉంటే వారికి కత్తి నూరిస్తావా నువ్వు? వారిని బాగు చేయగలవా నువ్వు? అంత సుగుణం మన దగ్గర ఉందా? ఒకసారి చూడండి. అస్సలు ఒప్పుకోం మనమైతే. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, అందుకే మనం నరులయ్యాం. అర్థమైనా? ఎక్కడ ఎలా స్పందించాలో తెలియదు మనకి. వెంటనే కోప్పడతాం. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, కొడుకైనా, ఎవరైనా సరే వెంటనే కోపాన్ని ప్రదర్శిస్తాం. అదే ఒక శత్రువు, ఆ శత్రువు దొరకబోతాడని ఎదురు చూస్తుంటే అదే శత్రువుని ఎదురుకొచ్చినప్పుడు కక్ష తీర్చుకోవాలని ఎదురు చూస్తావు, కానీ అతన్ని క్షమించాలి అన్నటువంటి గుణం నీలో ఉండదు. అది యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. అదొక తండ్రిని దేవునికి మాత్రమే సాధ్యం. అతనిని కునుకు పుచ్చుకున్నటువంటి యేసుప్రభుకే ఆ జాలి, కరుణ కనబడింది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఇది జాలి చూపించాడు. అంతేకాదు, ఒకసారి వెళుతూ ఉన్నారు, మీకు అందరికీ తెలుసు, సరేనా? లాక్కుని వెళ్తున్నారు యేసుప్రభుని, పిడిగుద్దులు గుద్దారు, మొటిక్క వేశారు. మొటిక్క వేసి ఏమని పెడుతున్నారా? నిన్ను గుద్దింది ఎవరో చెప్పుకో చూద్దాం, నేను గుద్దింది ఎవరో చెప్పుకో. మనం ఏమంటారైనా గుద్దిన వాడిని చెప్పుకోవాలి, టీవీ వాడిని 4 గుద్దాడు కూర్చోబెడతామంటాం మనం. గుద్దిన వాడిని చెప్పుకో. ఆటలాడుకున్నారు. ఏనైనా అదే సిలువలో ఎక్కి ఆయన అన్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు. వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలుసా వీళ్ళకి? ఒకవేళ తెలిసి ఉండిన ఎడలా ఆ మహిమాస్వరూపి క్రీస్తైన నన్ను సిలువ వేయకపోయి ఉందరు. వారు సిలువ వేయకపోయి ఉంటే ఈరోజు ప్రపంచానికి మోక్షమే లేదు. అందుకే వాళ్ళు కొడుతున్నాను, నవ్వాడు. నువ్వు ఎందుకు కొడుతున్నావు? నీకు తెలియకుండా కొడుతున్నావు, నా మీద నింద మోపుతున్నావు. ఎందుకు నింద మోపాలో నీకే తెలియదు. నిన్ను ప్రోత్సహిస్తున్నది ఎవరో ఒకసారి చూడైనా. వాళ్ళని ప్రోత్సహించి కుట్టింప చేస్తున్న సంగతి దేవుడికి తెలుసు. అందుకే నిన్నేమనుకోవటం లేదు. నువ్వు ఎందురా చేస్తావు? జీతం ఇస్తే కొడతావు. పోలీసులు ఏం చేస్తారైనా? పోలీసులు చేంజ్ చేస్తారమ్మా, కొడతారు. పోలీసులు కొడుతుంటారు. ఎందుకు కొడతారు? నీకు ఆయనకి ఏమైనా ఇప్పుడు కక్ష? ఆయన ఆస్తి నువ్వేమైనా రాసుకున్నావా? నీ ఆస్తి ఏమైనా ఆయన రాసి ఇచ్చావా? ఏదైనా కానీ నీ మీద అంత కోపం వచ్చి కొడుతున్నాడు స్టేషన్లో అంటే తెలిసిన రౌండ్ పెడతారట. 3 ఉంటారంట. ఆయన గంటకి వీళ్ళు కొడతారట. ఏనా? మరి ఎందుకు అంత గంటకి కొడతారు? ఎందువలన? కక్ష వాళ్ళకి. మనం ఏమైనా తప్పు చేసామా? వాళ్ళ కుటుంబానికి ఏమైనా అన్యాయం చేశామా? కానీ ఎందుకు తెలుసా?
డ్యూటీ. గవర్నమెంట్ కొట్టమనింది. అదిగో సిలువ మీద అతన్ని కొడుతూ ఉంటే యేసు ప్రభువారు కూడా ఏమనుకున్నారంటే వీళ్ళు డ్యూటీ చేస్తున్నారు అంతే, అపవాది డ్యూటీ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకేం తెలుసు? ఇప్పుడు చెప్పినైనా కొట్టించిన వాని మీద కోపం వస్తుందా? కొట్టిన వాని మీద కోపం వస్తుందా? కొట్టించిన వాని మీద కోపం వస్తుంది. కొట్టిన వాడిది ఏముంది? అందుకే ఏమీ తెలియకుండా కొట్టాడు కాబట్టి వాని మీద దయ, ఆ విధమైన ఆయన మీద కనికరం. యేసు ప్రభువారిని చూసి ఒక మాట అన్నాడు, వీరు ఏమి చేయుచున్నారో అట్టాని వీరిని నరకానికి తోసేబాకు తండ్రి. చూసా, వారిని రక్షించు. వాళ్ళకి తెలియదు. బల్లిపోటు పొడిచిన వాడిని చూసి నీకేం తెలియలేదు నాన్న. తన కొరడాతో కొట్టిన వారిని చూసి నీకేం తెలియలేదయ్యా. అంటే మనమైతే ఏం చెప్పిండే వాళ్ళని తెలుసా? కొట్టాడో లేదు, కొట్టిన వాడిని కూడా కేసు రాసిస్తాం. కూడా వచ్చిన వాడి పేరు ఆడు కూడా వచ్చి ఉండా. దేవుడా తొందరగా పంపించి 12 యూహల యుద్ధ దేవదూతలను పంపించు, మసి చేసేయి అని ఉండేవాడు. యేసుప్రభు ఒక్క మాట అలాగని ఉంటే 12 యూహాలట. ఓరు నాయన వచ్చిందనంటే నిమిషములు ఊదేసి వెళ్ళిపోద్ది ఆ దూతలు ఈ లోకాన్ని. ఎంతసేపునైనా ఆ పిలాతు యొక్క సామ్రాజ్యాన్ని కూల్చేసేది, అవునా కదా? వీళ్ళకి తెలియదు, దేవుడిని వేడుకోలేదు. అది జాలి అంటే. వాళ్ళు చేసిన దెబ్బలు, వాళ్ళు కొట్టిన దెబ్బలు, వాళ్ళు చేసిన హింసలు, వీటికన్నిటికీ దేవుడు ఒకే ఒక ప్రార్థన యేసుక్రీస్తు వారి తండ్రి దగ్గర మొరపెట్టి ఉంటే భూలోకం సర్వనాశనం అయిపోయేది. నేను అదంతా ఓర్చుకున్నాడట, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ ప్రేమలో ఏముంది కనుక? కనికరం ఉంది కనుక. వింటున్నారు అసలు? అది అందుకనే. అర్థమైందమ్మా? చెప్పండి, ప్రేమమయ్యడా కాదా? అది దేవుడు అంటే. ఇలాగూ దేవుళ్ళు ఎవరైనా మనుషుల మీద జాలి చూపించినటువంటి రకాలను చూపించండి. విచిత్రంగా ఉంటుంది ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ కథలు. కానీ ఇట్లాంటి సుగుణాలు వాళ్ళ దగ్గర లేవు నాయన. అందుకే దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన దయ కలిగిన వాడు, ఆయన కనికరము కలిగిన వాడు. ఎందుకు మీకు కనికరం కావాలి అంటున్నాడు అని అంటే, మీరును దేవునికి కుమారులుగా ఉండాలి కాబట్టి. చూడండి, మీకా గ్రంథం, మీకా 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఆయన మీ దగ్గర ఏం కోరుకుంటున్నాడో చెప్తున్నాడు చూడండి అక్కడ. ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయంగా నడుచుకోవటం, ఇంతకంటే మించిన భాగ్యం ఏమని చెప్పినా, ఎంత గొప్పగా చెప్తున్నటువంటి న్యాయముగా నడుచుకున్నటయు, కనికరాన్ని ప్రేమించుటయు. కనికరాన్ని మనం ప్రేమించాలట. కనికరాన్ని ప్రేమించడం అంటే నేనా ఇవ్వడం, ఒకరి మీద కనికరం ఇవ్వడం. దీన మనసు కలిగి దేవుడి ఎదుట ప్రవర్తించుటయును. ఇంతకంటే ఇంకేం అడుగుతున్నాడైనా? 4 పూటల అన్నం పెట్టి మిమ్మల్ని అడిగేది ఇదేనైనా. నువ్వు పీల్చడానికి గాలినిచ్చి దేవుడు అడుగుతున్నది ఇది. ఆయన కనికరం కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి మీరు ఏం కలిగి ఉండండి? కనికరాన్ని కలిగి ఉండండి. ఆయన ప్రేమ స్వరూపి కనుక మీరును ప్రేమ స్వరూపి అయి ఉండండి. అప్పటికే పగ. అర్థమైందైనా? కాబట్టి ప్రేమ స్వరూపి అంటే ప్రేమలో ఏమేమి ఉండాలైనా? దయ ఉండాలి, కనికరం ఉండాలి. ఇక 3వది దీర్ఘశాంతం ఉండాలట. అది ప్రేమ అంటే. నా ప్రేమ ఏంటైనా దీర్ఘశాంతము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో చెప్తున్నట్టు నేను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అదిగో దేవుని యొక్క దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవాహు దినములలో, అదిగో చెప్పాను కదా, ఓడ సిద్ధపాటు చేస్తూ ఉండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. 8 మంది మాత్రమే రక్షింపబడిరి.
దీర్ఘశాంతం కలిగి ఉన్నాడట దేవుడు. ఆయన కోపం కలిగి పాత నిబంధన ప్రకారం ఉండి ఇప్పటికి ఒక్కరు ఉండేవాళ్ళం కాదు. కానీ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అయినా? ధర్మశాస్త్రం ఏం చెప్పినా? తప్పు చేస్తే వెంటనే శిక్ష. వ్యభిచారం చేస్తూ పట్టబడ్డా రాళ్లతో కూడా చంపేయాల, నరహంతు కూడా ఊరేసి చంపేయాల, అబద్ధం ఆడారా నిలవన జీల్చేయాలా అన్నామనుకు ఇప్పుడు ఉంటారైనా ఒకరైనా? తప్పులైతే ఉండవు కానీ ఒకరుండరు భూమి మీద. ఎందుకని? తప్పు చేసేవాళ్ళు అందరూ కనుక అందరూ చచ్చిపోయి ఉండేవాళ్ళు. అందుకే దేవుడు ఆలోచించాడు, దీర్ఘశాంతాన్ని చూపించాడు. తప్పు చేస్తున్నావు నువ్వు ఇంకా ఎందుకు ఉన్నావు తెలుసా? దేవునికి దీర్ఘశాంతం నీ మీద ఉంది కాబట్టి. నేను ఒక్కసారి ఒక ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. ఒక మంచి గోధుమలు ఉన్నాయి, అది గోధుమలను విత్తింది. దాంతోపాటు అపవాది వచ్చి గురుగులను విత్తేసాడట. గోధుమల మధ్య గురుగులు వచ్చేస్తూ ఉంది. గురుగులు అంటే తెలుసు కదా నైనా? తెలీదా? గురుగులు అమ్మా తెలుసా తెలీదా? పైరు కంటే అదే బాగా వస్తుంటుంది. పైరు నాటుంటాము, పైరుతో పాటు పైరు కాని పైరు అదేమి పంట రాదు. దాంట్లో పైరును పాడు చేయడానికి అది బలపడుతూ ఉంటుంది. ఏమా ఓదర్లు కలుపు తీస్తామంటాం చూసావా? అదే కదా నైనా? రైట్. అది గోధుమలు మనం అదేనా చూడండి, మనం బూదర్లు కూడా నాటామా లేకపోతే కేవలం వరి పైరు నాటామా? వరి నాటేది మనం నాటకుండానే వస్తుంది అది. అది ఎక్కడి నుంచి వస్తుందని? ఎవరు ఇచ్చిందా? ఎవరు నాటింది? దేవుడు అంటావా? దేవుడు గోధుమలు నాటింది. గురుగులను ఎవరిని తీసుకొచ్చి చల్లేశాడట? అపవాది అని ఉంది. అపవాది వచ్చేసి గోధుమలు విత్తేశాడు గురుగులను. గోధుమలు గురుగులతో కలిసి వస్తూ ఉంది. శిష్యులు అది చూశారు. అయ్యో మనమేమో గోధుమలు విత్తాము, దాంతోపాటు ఏమొస్తూ ఉందా? గురుగులను వస్తూ ఉంది. నువ్వు కానీ పర్మిషన్ ఇచ్చామంటే మేము పోయి ఆ గురుగులను పీకేస్తామన్నారు. అందుకు యేసుప్రభు అన్నారు, నో, మీకు పెద్ద తేడా తెలీదు. పోయి గురుగులు పీకేటట్టు పీకుతూ గోధుమని పీకేశారనుకో, అది మహా నష్టం నాకు. ఇప్పుడే గోధుమలు అక్కడక్కడ ఒకటి ఉంది, ముత్యాలపాలెంలోను, కోవూరులోను, నెల్లూరులోనూనా. నువ్వు దాన్ని పెరిగేసావు రే. పెద్ద తేడా తెలియదు మీకు. ఆ రెండు పైర్లు ఒకలాగే కనిపిస్తుంది, గోధుమ పైరు గురుగుల పైరు. మీకు పెద్ద తేడా తెలియదు. మీరు ఉంచండి, నేను చూసుకుంటాను. సరేనా? రెండిటికి కలిపి నీళ్ళు కట్టు, రెండిటికి ఎరువు వేయి. కోతకాలం వచ్చినప్పుడు ఏనైనా కోతకాలం వచ్చేంత వరకు ఇద్దరి మీద దయ చూపించు. వర్షం పడని, ఎరువు వేయి. కానీ కోతకాలం వచ్చినప్పుడు నా గోధుమలు కోసి నా ధననిధిలో చేర్చుకుంటాను, గురుగులను కోసి ఆరని అగ్నిలో కాల్చివేస్తాను అన్నాడు. అంతవరకు కలిసే ఉండే నీళ్ళు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అందుకే నువ్వు ఎగిరి పడుతున్నా దేవుడు కూరక ఉన్నది. అందుకే వేరొక్కటికి కాదు. అదేనా? ఇప్పుడే పీకేయడం రాదా? ఆడు సెలవు ఇచ్చుంటే పెరిగాడబడేసి ఉండరు సృష్టిలో. వెయిటింగ్. ఇంకా నువ్వు దుర్మార్గపు పని చేసుకుంటూ ఉన్నా కూడా దేవుడు నిన్ను ఎందుకు వదిలిపెట్టాడని అంటే నీ మీద అతనికి దీర్ఘశాంతం ఉంది కనుక. దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడనంటే ఆ దీర్ఘశాంతంలో ప్రేమ దాగి ఉంది కనుక. చూడండి ఆ మాటను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. అది ప్రేమ దీర్ఘకాలము సహిస్తూ ఉందట. అదిగో దీర్ఘశాంతం. ప్రేమ ఉంది కాబట్టి నేను వదిలిపెట్టున్నాము.
ప్రేమ ఉంది కాబట్టి నువ్వు ఇంకా బతికి ఉన్నావు, లేకపోతే ఎప్పుడు తీసేసి ఉండేవాడు దేవుడు. ప్రేమలో దీర్ఘశాంతం ఉంది. మనం అంటూ ఉంటాం, యేసు ప్రభువుకి పెళ్ళి అయిందా? యేసు ప్రభుకి పెళ్ళి అయిందని నింద మోసిన వాడిని యేసు ప్రభు తీసేయడం ఎంతసేపా? ఉండని. యేసుక్రీస్తు మీద ఇంతమంది విరోధులు పుట్టుకొస్తున్నా యేసుక్రీస్తు వాడిని ఏం చేయలేకున్నాడంటే ఎందుకు తెలుసా? ఆయన దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు కాబట్టి. అర్థమైందేనా? కాబట్టి దేవుడు ఎవరుమా? దీర్ఘశాంతము కలిగిన వాడు. దీర్ఘశాంతం ఎందులో భాగము? ప్రేమలో ఒక భాగం. దేవుని ప్రేమను వివరించండి అని అంటే దేవుడు ఏమేమని చెప్పాలైనా? దయ కలిగిన వాడు, కరికరం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, తర్వాత ఏదైనా క్షమించేవాడు. ఎంత గొప్ప మాట చూడండి. అది ప్రేమ ఉన్న వారు మాత్రమే చేయగలరు. ఏనా? నిన్ను క్షమించేశాను పో. ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి వెళ్ళిపో. అవునేనా? యేసుక్రీస్తు బ్రతుకుతున్నప్పుడు ఒకడు వచ్చాడు. యేసుప్రభు వారు చెప్పిన సందర్భం, ఒక చెంప మీద నిన్ను కొడితే మరలా చెంప పగలగొట్టాను లేదా ఆయన, మరో చెంప కూడా చూపించు, అన్ని తర్వాత నేను చూసుకుంటాను. అదేనా? మరో చెంప చూపించు. ఇది గాంధీ గారికి అట్టే గుద్దుకుపోయింది లండన్లో. అయినా ఈ మాట చదువుకున్నటువంటి గాంధీ గారికి నరాల పాకిపోయింది ప్రేమైన వాళ్ళరా. అదే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఒక చెంప మీద కొట్టిన వారికి మరొక చెంప కూడా చూపించని ఈ భారతదేశంలో చూపించిన దానికి ఆయనకి మహాత్ముడు అని పేరు పెట్టింది గవర్నమెంట్. మహాత్ములు మాత్రమే ఈ పని చేయగలరంటే మహాత్మా గాంధీ గారికి నేర్పిన ఈ పాఠం నేర్పించిన ఆయన ఇంకెంత మహాత్ముడు. ఈరోజు మహాత్ముని పక్కకు పెట్టింది, దాన్ని కాపీ కొట్టి తీసుకొచ్చి చూపించిన వారిని మహాత్ములు చేసింది. అర్థమవుతుందైనా? ఈరోజు గాంధీ గారికి అదే కదనైనా. ఇప్పటికీ గాంధీ గారు చెప్పిన సూత్రాల్లో ఏది నెంబర్ 1 అని అంటే యేసుక్రీస్తు చెప్పిన అపురూపమైన సందర్భమే. ఒక చెంప మీద కొట్టిన వారిని మరొక చెంప, క్షమాపణ, క్షమించు. క్షమించేదానికి అంటే మించినటువంటి అయినా ఆయుధం వేరొక్కటి లేదండి. కొట్టడానికి వచ్చిన సరే కొట్టేరా, కొట్టేయి అని అన్నప్పుడు కొట్టడానికి వచ్చిన వాడు మనసు వికాలమైపోద్ది. కొట్టడానికి వస్తున్నాడు, భర్త కొట్టడానికి వస్తున్న కోపం వచ్చినప్పుడు ఇంకా మాట్లాడితే కొట్టేస్తానే అన్నాడు అనుకో, కొట్టే చూద్దామా, కొట్టరా అనింది అనుకో, ఊడిపోద్ది పళ్ళు. ఇంతేనా? కొట్టడానికి వస్తే కొట్టయ్యా, అంతే, కొట్టు, ఇంక నీదయ్యా కదా. మరి ఒక్కసారి ప్రేమగా మాట్లాడి చూడండి, కొట్టడు. సరేనా? ఆ ఆయుధాన్ని నేర్పించిందే యేసు ప్రభువారు. క్షమించు నేర్పని అండి. అందరూ ఇతని సిలువ వేయాలి అని అంటే ఆ పాటలో చూసారా? అట తేరా చూస్తాడు యేసు ప్రభువారు. మాకు బరబ్బను విడుదల చేయండి, యేసుక్రీస్తుని సిలువ వేయండి అంటే బరబ్బ ఎవరు అనుకున్నారా? బందిపోటు దొంగ, దోచుకున్నాడు వాళ్ళదంతా, సొమ్మంతా దోచుకొని తిన్నవాడిని విడిపించండి, ఏ తప్పు చేయని ఆయన్ని సిలువ వేయండి అంటుంటే అసలు వాళ్ళకి ఏం తెలుసు చెప్పు? వాళ్ళు తెలిసి అడుగుతున్నారా? ఎవరైనా తెలిసి దొంగను నరహంతకుని ఇంటికి పంపించు అని అడుగుతారా? కానీ వీళ్ళు అడుగుతున్నారంటే వీళ్ళకి ఏం తెలుసు? చిన్న పిల్లల మనసత్వాన్ని కలిగిన వారై ఉన్నాడు అనుకున్నాడు యేసు ప్రభు వాళ్ళని చూసి అక్కడ. అవునా? భార్య భర్తలు గొడవ వచ్చిందనుకో, భర్తకు కోపం రావాలని భార్యలు కొంతమంది ఎక్స్ట్రా పనులు చేస్తూ ఉంటారు. అవునైనా చేస్తారు లేదమ్మా? ఎక్స్ట్రా చేస్తున్నారంటే నవ్వుతాడు. ఎందుకని? ఆయన అర్థం కాలేదా? కొడుకులకి లేదా అన్నదమ్ములకి గొడవ వచ్చిందనుకో, రే సిగరెట్ తాగొద్దురా అని అన్న చెప్పాడు అనుకో, ప్రేమగా ఉన్నప్పుడు చెప్పి ఒప్పుకుంటాడు. కానీ
నువ్వు కోపంలో ఉన్నప్పుడు చెప్పాడంటే వాడు ఎదురుకొని కాలుస్తాడు, అంతేనా? వాడు వద్దన్నప్పుడే కాలుస్తా ఉన్నాడంటే అప్పుడు నవ్వుతాడు పెద్దోడు. ఎందుకని? వాడు సిగరెట్ కాల్చాలని కాల్చలా, నా మీద కోపం మీద కాలుస్తున్నాడు, అంతేనా? నా మీద కోపం వచ్చి కాలుస్తున్నాడని వాడి అమాయకత్వానికి నేను చెప్పానని చెప్పారా? నేను చెప్పానని చేస్తూ నీవే నాశనం చేసుకుంటున్నావు. నీకు తెలియదుట్రా, అది యేసుప్రభు వారు చేసింది. వీరిని విడుదల చేయి, ఈయన్ని సిలువ వేయి అన్నప్పుడు యేసుప్రభు తీరాట చూశారు వాళ్ళని. ఏది కోరుకోవాలో కూడా తెలియదంటారా? ఏది కోరుకోవాలో తెలిసిందా ప్రపంచానికి? సిలువ వేయి. ఒక నీతిమంతుని సిలువ వేస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఒక నీతిమంతుని ఇశ్రాయేలీయులు యూదులు సిలువ వేసి చంపేశారు. ఇంకేమన్నారు తెలుసా? ఆ పాపం మా మీద ఉండని, మిగిలిపోతే మా పిల్లల మీద కూడా ఉండని అన్నారండి. వాళ్ళు దుర్మార్గులు అయిపోయారండి. మీ మీద, మీ పిల్లల మీద ఉండాలా? నిన్ను శిక్షించింది చాలక మా పిల్లలను కూడా శిక్షించు అన్నారు. క్షమించేశాను తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగురు కనుక దయచేసి వీరిని క్షమించు. తెలిస్తే అడుగుతారా? అడగరు. అందుకే క్షమించు. ఆ క్షమాగుణాన్ని కలిగింది యేసుక్రీస్తు వారు, దేవుడు గనుక. ఆ క్షమాగుణాన్ని కలిగింది తండ్రి అయిన దేవుడు గనుక. ఇది దైవ యొక్క వ్యక్తిత్వం. ఎవరికి ముందు చెప్పనైనా ఈ వ్యక్తిత్వాలు ఇలా ఉన్న వారిని ఒకరు చూపించండి ప్రపంచంలో. అందుకే దేవుడు. అర్థమైనా? దేవుడు అంటే ఎవరైనా శక్తి ఉండాలి, ఇదిగో వ్యక్తిత్వం కూడా ఉండాలి. శక్తి ఉన్నంత మాత్రం దేవుడు కాదు. శక్తులు కూడా చిన్న చిన్న శక్తులు కాదు, పెద్ద పెద్ద శక్తులై ఉండాలి. అర్థమైనా? అలాగే వ్యక్తిత్వంలో కూడా అపురూపమైన వ్యక్తిత్వం ప్రేమ. ఆయన ప్రేమ స్వరూపుడై ఉండాలి. అర్థమైనా? ప్రేమలో ఏమేమి ఉందమ్మా? చూడకుండా చెప్పాలా. ప్రేమలో ఏముంది అయినా? దయ ఉంది, కనికరం ఉంది, దీర్ఘశాంతం ఉంది, క్షమించే గుణం ఉంది. ఇది ప్రేమ యొక్క సుగుణాలు. దీన్ని ప్రేమ స్వరూపి. ఓకేనా? శక్తుల్లో దేవుని యొక్క శక్తులు చెప్పండి. నన్ను చూడాలా, బుక్ చూడకుండా చెప్పండి. శక్తులు ఏ శక్తి ఉంది? సర్వజ్ఞుడు. మొదటి నుంచి చెప్పండి, కింద నుంచి చెప్తే ఎట్లా చెప్తావా? సర్వజ్ఞుడు, సరే, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, నిత్యుడు. మరి గుడ్. ఇప్పుడు ప్రేమలో సరే, వ్యక్తిత్వంలో దేవుడు ప్రేమ స్వరూపి, నీతి స్వరూపి, పరిశుద్ధుడు. అందులో ఏది చూసాం? ప్రేమ స్వరూపి అంటే ఏం చూసాం? ప్రేమలో కూడా ఏమేమి ఉండాలా? దయ ఉండాలా, కనికరం ఉండాలా, దీర్ఘశాంతం ఉండాలా. మీకు వచ్చేసిందమ్మ పాఠం. బో చెప్పండి ఎవరికన్నా. ఇంతకు మునుపు వచ్చా మీకు? అదే అది మీకు దేవుని కూర్చున్న నిజం ఇది. ఇది తెలిస్తే ఎవరు దేవుడు ఎవరు దేవుడు కాదో మీ దగ్గర కీ ఇచ్చేసాను. ఏ దేవుడు అన్నట్టు తీసుకొచ్చి పెట్టు. శక్తి వ్యక్తి ఉందా మనకి? పెట్టో. 2 సెట్ కాలేదంటే అది ఎవరు కాదా? దేవుడు కాదు. నేనేనా? అది రేపు వచ్చేసి ఆయన నీతి స్వరూపి అంటే ఎలాంటి వాడో, ఆయన పరిశుద్ధుడు అంటే ఎలాంటి వాడో ఆలోచించేద్దాం. నెల్లూరు బైబిల్ విజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ పి మోజెస్ రఘు గారి కలం గలం నుండి వెలువడిన అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాల ఆడియో, వీడియో, సీడీలు, డివిడీలు మరియు పుస్తకముల కొరకు సంప్రదించవలసిన చిరునామా బైబిల్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ సెంటర్ వారి బైబిల్ విజ్ఞాన కళాశాల నెల్లూరు 16-3-350 ముత్యాలపాలెం, రామలింగపురం, నెల్లూరు 524003. సెల్ నెంబర్స్ 9440910008. మరొక నెంబరు 7095910008.